శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. చాలా మంది దగ్గర మేము వినేటువంటి మాట అమావాస్య అంటే భయం. అమావాస్య అనగానే అదేదో తెలియనటువంటి ఇబ్బందికి గురి చేసేటువంటి రోజుగా చాలా మంది ఇళ్లలో ఉంటుంది. చాలా మంది మనుషుల్లో కూడా అదే భావన కలిగి ఉంటారు. ఇది అమితమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఆనాడు మనం చేసేటువంటి ఆరాధన, ఆనాడు మనం చేసేటువంటి దానం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చాలా మందికి తెలుసు. ఇంకా చాలా మందికి తెలుసుకోవాల్సినటువంటి అవసరం. భూమికి సూర్యచంద్రులు ఇద్దరు కూడా అమావాస్యకు దగ్గరగా ఉంటారని, వారికి విశేషమైనటువంటి శక్తి కలిగి ఉంటుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తుంటారు. మనం సాధారణంగా ఏ ఆలోచనను కలిగి ఉంటాము, అమావాస్య నాడు మనం తెలియనటువంటి బాధనో లేదా తెలియనటువంటి ఏదైనా ఇబ్బందికి గురి అవుతున్నాము, మానసిక ఒత్తిడికి గురవుతున్నాము అని అనుకుంటే ఆనాడు మన అందరం కూడా దానికి దగ్గరగా వచ్చినప్పుడు, అమావాస్య దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే మనకు అలాంటి భావన అనేటువంటిది కలిగి ఉంటుంది. అలానే అదే మనం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగి ఉండి విశేషమైనటువంటి ఆరాధన చేస్తున్నాం, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆనాడు దేవాలయ దర్శనం చేసుకున్నాం, ఏదైనా హోమంలో పాల్గొన్నాం, గోవుని దర్శనం చేసుకున్నాం. ఇలా ఆధ్యాత్మిక ఆనందాన్ని ఎప్పుడైతే మనం ప్రారంభం చేస్తామో అమావాస్య అనేటువంటిది సిరి సంపదలకు లోటు లేకోకుండా చేసేటువంటి అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి అమావాస్య అనగానే అదేదో తాంత్రిక ప్రయోగాలను లేకపోతే వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసేటువంటి రోజు అని చెప్పి మనం భయపడాల్సినటువంటిది, బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అమావాస్యను విశేషంగా ఆరాధించండి. ఆనాడు భగవద్ అనుగ్రహాన్ని విశేషంగా పొందేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని కూడా మనం పొందవచ్చు. సర్వేజన సుఖినో భవంతు.